వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. చాలా మంది అరికాలలో తిమ్మిర్లు, మంటలు చాలా మంది బాధపడుతూ ఉంటారు. అసలు ఇది రావడానికి దీనికి గల కారణాలను గురించి డాక్టర్ రమేష్ సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు అరికాలలో తిమ్మిర్లు, మంటలు రావడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఇది బాడీ తత్వాస్ ఉంటాయి, వాతకి పిత్త కఫం అని చెప్పని. వాత శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళకి, వాతం ఎక్కువగా ఉండే వాళ్ళకి అరికాలలో మంటలు అవి రావడం జరుగుతుంటది. తీసుకునే ఫుడ్లో హీట్ చేసేయి. సో కొంతమందికి ఏంటంటే బాడీ తత్వాస్ డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమందికి వాత పిత్త కఫ 3 ఉంటాయి, కొంతమందికి వాతం పైచ్యమే ఉంటది, కొంతమందికి వాతం కఫమే ఉంటుంది. ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. వాతం ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి కాకుండా మనం ఏం ఫాలో చేసినా, దీన్ని చేంజ్ చేసుకోకుండా ఇంకేమి మందులు వాడాలి, ఏం చేయాలని చూసినా కానీ అది పోదు. దాన్ని తగ్గించేదానికి కొన్ని నేచర్ క్యూర్లో రెమెడీస్ ఉంటాయి. వాతం ఏంటంటే ఐరన్ ఎక్కువగా ఉండే అన్నీ కూడా వేడి చేస్తాయి. సో మామూలుగా ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ కానీ, గడ్డలు రావడం కానీ, మైగ్రేన్ కానీ, కాళ్ళ మంటలు కానీ, అరికాళ్ళ మంటలు, ఇవన్నీ కూడా ఓవర్ హీట్, వాతం ఎక్కువ వస్తుంటాయి. ఆ వాతాన్ని తగ్గించుకోవడానికి ఇమ్మీడియట్గా తగ్గాలి అని అనుకుంటే అప్పటికప్పుడు సగ్గుబియ్యం ఉంది కదా, సగ్గుబియ్యంలో మిశ్రి వేసి ఒక 20 minutes బాయిల్ చేసేసి తీసుకోమని చెప్తాం. ఎంత అరికాళ్ళ మంటలు ఉన్నా కానీ ఇమీడియట్గా మీకు 1-2 hours తగ్గిపోతుంది. హీట్ వెంటనే లాగేస్తుంది. 15 days నుంచి ఉన్న వాతం అంతా కూడా జస్ట్ ఒక 1-2 hours తగ్గిపోతుంది సగ్గుబియ్యంలో మిశ్రి వేసి తీసుకుంటే. లేదు అని అనుకుంటే మజ్జిగలో షుగర్ వేసుకొని తీసుకున్నా కానీ తగ్గిపోతుంది. మనకి పూర్వకాలం నుంచి కూడా మజ్జిగ అనేది ఇండియన్ ట్రెడిషన్లో ఒక అలవాటులాగా ఉండేది. సో వాతానికి సంబంధించిన అన్ని జబ్బులకు కూడా మజ్జిగ అనేది బాగా పనిచేస్తుంది. నేచర్ క్యూర్లు ఏంటంటే ఆయుర్వేదాల్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇంకా ఏవి కూడా వాడమని చెప్పాం. సో ఓన్లీ ఎక్సెప్ట్ బటర్ మిల్క్, వేరే వాటన్నిటిని కూడా అవాయిడ్ చేస్తాం. మజ్జిగ ఒకటి బాడీని చలవ చేస్తుంది, ఈ మంటలు అవన్నీ కూడా రానియకుండా చేస్తుంది. సో ఆ మంటలు వచ్చేటట్టుగా ఉండేవి ఓవర్ హీట్ చేసి కొన్ని ఫుడ్స్ ఉంటాయి, వాటిని అవాయిడ్ చేసుకోవడం అనేది బెటర్ ఉంటుంది. సో పపాయ చాలా హీట్ ఉంటుంది, అండ్ ఆకుకూరలన్నీ కూడా ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటే ఓవర్ హీట్ చేస్తుంది. సో ఆకుకూరలన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి ఇన్ ద సెన్స్ మునగాకు కానీ, గోంగూర కానీ, ఇలాంటి హై ఐరన్ ఉండే అవాయిడ్ చేసుకోవాలి. సో మిగతా ఆకుకూరలు తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా కాకుండా వీక్లీ 2-3 అలా ఉండేటట్టుగా చూసుకోవాలి. వీటిలో ఎక్కువగా హీట్ చేసేది ఏంటంటే కాఫీ బాగా వేడి చేస్తుంది. సో కాఫీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు సో కొంచెం క్వాంటిటీ తగ్గించన్నా తీసుకోవాలి, లేకపోతే బెటర్ అవాయిడ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బాగా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉందనంటే కొన్ని రోజులు అవాయిడ్ చేసుకొని తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకునేటట్టుగా చేసుకోవచ్చు. కాకరకాయ, మునక్కాయ, వంకాయ, గోంగూర ఇవన్నీ కూడా ఓవర్ హీట్ వచ్చేటట్టుగా బాడీకి చేస్తాయి. సో ఈ వాతం చేసే అన్ని కూడా అవాయిడ్ చేసుకుంటే ఈ అరికాళ్ళ మంటలు, నొప్పులు అనేవి రాకుండా ఉంటుంది. ఎక్కువసేపు మనం కాన్స్టెంట్ గా కూర్చోవడం వల్ల కూడా వస్తుంటాయి కాబట్టి బెటర్. అదే లాంగ్ సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంటది, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు, టీచర్లు వీళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో కాళ్ళ కండరాలకి బలం తగ్గిపోతే కూడా స్ట్రెయిన్ అనేది కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. బెటర్ అంటే కూర్చున్నప్పుడు కూడా కొంచెం కాళ్ళ మూమెంట్స్, ఫింగర్స్ అప్ అండ్ డౌన్ కొంచెం మూమెంట్స్ అవి చేసేటట్టుగా, అండ్ ఒక 4-5 days లెగ్స్ కొంచెం హాట్ వాటర్ బాత్లో, నేచర్ క్యూర్లో హాట్ ఫుడ్ బాత్ అని చెప్తాం. 5 minutes రోజు హాట్ వాటర్లో పెట్టుకుంటే సో కాళ్ళకి సర్క్యులేషన్ అంతా కూడా ఫ్రీ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ఏదన్నా డిస్కంఫర్ట్ ఏదన్నా కాళ్ళలో ఉన్నా కానీ ఆ పెయిన్స్ అవి తగ్గిస్తుంది, సర్క్యులేషన్ మంచిగా అయ్యేటట్టుగా చేస్తుంది. బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక 5 minutes రోజు హాట్ ఫుడ్ బాత్ తీసుకుంటే ఒక 5 daysలో పెయిన్స్, సర్క్యులేషన్ ఇబ్బంది ఉండే అన్ని కూడా తగ్గిపోతాయి. అంటే దీనికి కారణం అంటే సిటీలో అన్ని టైల్స్ ఇలాంటివే ఉంటూ ఉంటాయి కదా సార్, అంటే కాళ్ళకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా కూడా ఇవి వస్తూ ఉంటాయి అని అంటారు. పాత రోజుల్లో ఏంటంటే అందరు కూడా కొంచెం కాసేపు అయినా కానీ చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు. సో ఎవరు నడవట్లేదు, షూ కంప్లీట్ గా ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని అడుగుతారు. కంప్లీట్ గా సెన్సిటివిటీ వచ్చేస్తుంది కాళ్ళకి. కొంచెం వేరే దాంట్లో ఎక్కడన్నా నడిస్తే పాదాలు గుచ్చుకుపోవడం, నొప్పులు రావడం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. రీసెంట్ గా మోదీ గారు కూడా నేచర్ క్యూర్ వే ఆఫ్ వాకింగ్ చూపించారు. సో శాండ్, స్టోన్స్, వాటర్ వీటన్నిటిలో కూడా నేచర్ క్యూర్ ఏంటంటే బేర్ ఫుట్ వాకింగ్ అని చెప్తాం. కాళ్ళు చెప్పులు తీసేసి రోజు గడ్డిలో కానీ, చిన్న చిన్న రాళ్ళల్లో కానీ నడుస్తూ ఉంటే కాళ్ళకి సర్క్యులేషన్ అనేది మంచిగా వెళ్తుంది అని చెప్పారు. ఆక్యుప్రెషర్ ప్రకారం ఏంటంటే బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా కాళ్ళలో, చేతుల్లో, అంటే బాడీలో నుంచి సర్క్యులేషన్ అంతా కూడా ఆ స్పైన్ నుంచి వచ్చింది, చివరి చేతులు కాళ్ళ దాకా వచ్చేసి మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీటికి ప్రెషర్ అయ్యేటట్టుగా చూసుకుంటే బాడీ హెల్త్ అంతా కూడా మంచిగా ఉంటుంది, అన్ని ఆర్గాన్స్ కూడా హెల్తీగా వర్క్ చేస్తాయని చెప్పని చెప్తాం. అలాగే న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? న్యాచురోపతిలో జనరల్గా
సర్క్యులేషన్ డిజార్డర్స్కి మసాజెస్ అవి చెప్తాము. సో ఇంటి దగ్గర అయినా కానీ ఆయిల్ తిల్ ఆయిల్ లాంటిది ఏదైనా తీసుకొని ఇంటి దగ్గర సో బయటకు వెళ్ళడానికి కుదరట్లేదు అని అనుకుంటే ఇంటి దగ్గర కొంచెం సర్క్యులేషన్ ఫ్రీ అయ్యేటట్టుగా, అంటే వారికోజ్ వెయిన్స్ ఉంటే ప్రాబ్లం రావచ్చు, అథెరోస్క్లెరోసిస్ ఉంటే, సర్క్యులేషన్ బ్లాక్ అయ్యే డిసీజెస్ ఏదైనా ఉంటే కూడా కాళ్ళ నొప్పులు మంటలు వచ్చేటట్టుగా ఉంటాయి. వాళ్ళకి జెంటల్గా మసాజ్ చేసుకునేటట్టుగా చేసుకుంటే సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటాయా సార్? హోమ్ రెమెడీస్ అని అంటే చలవ చేసేటట్టుగా ఉంటాయి. జీరా వాటర్, అంటే బాడీలో హీట్ తగ్గితే అవి తగ్గిపోతూ ఉంటాయి. వాటర్లో వేస్తే ఊతాయి కదా, సబ్జా గింజలు రోజు వాటర్లో వేసుకొని ఒక 15-20 మినిట్స్ నానబెట్టేసి తీసుకుంటే కూడా ఆ బాడీలో ఉన్న వేడిని అవి తొందరగా తీసేస్తూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి, అరికాళ్ళలో తిమ్మిర్లు మంటలు తగ్గడానికి న్యాచురోపతి ద్వారా అలాగే హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలో, ఇలాగే మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK హెల్త్. థ్యాంక్ యూ.